దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఉదయకాలం నుంచి మీరు మాతో ఉండి ఈ యొక్క సాయంకాలపు రాత్రికాలపు సమయంలో కూడా తండ్రి, మీ ద్వారా మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను మీ పిల్లలమైనటువంటి మాకు తెలియచేయటానికి మీరు ఎంతగానో ప్రేమించినటువంటి నాయన బిడ్డలుగా సంఘంలో ఈరోజు మేము కూడుకున్నాం తండ్రి. అది మీరు మాకు ఇచ్చినటువంటి వరముగా మేము భావించి త్రోసిపుచ్చుకోక అంతం వరకు కాపాడుకునేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఎక్కడెక్కడైతే మీ బిడ్డలు హృదయపూర్వకంగా మీ వాక్కులను వినాలని దూరంగా ఉండి కూడా నాయన బిడ్డలు ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచన మీ వైపుకు మళ్ళించుకునే అంత శక్తి సామర్థ్యాలు ప్రతి కుటుంబానికి దయచేయండి. ముందు కూర్చున్నటువంటి బిడ్డలందరికీ మధ్య మనస్సులోని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. మీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, మీ మాటల్లో ఉన్నటువంటి విలువైనటువంటి శక్తిగల వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించే గొప్ప మనసును అందరికీ ప్రసాదింపచేయమని, మాట్లాడుచున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా నాయన బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ యొక్క రాత్రికాలపు శుభాది వందనాలు క్రీస్తు పేరు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రకటించినటువంటి రీతిగా బైబిల్లో బెనాయా అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బెనాయా ఒకనాటి బెనాయా నేటి భక్తులకు ఎలాంటి స్ఫూర్తినిస్తున్నాడో బైబిల్లోనికి వెళ్ళి మనము చాలా జాగ్రత్తగా అతని జీవితాన్ని పరీక్షిద్దాం. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క ప్రవర్తన ప్రతిదీ మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క క్రియలు, అతని యొక్క గొప్పతనం ఏంటో ఈ రాత్రి మనం పరిశీలించాలి. ఎవరతను? బెనాయా. అసలు బైబిల్లో ఎంతమంది బెనాయాలు ఉన్నారు అది తెలియాలి ఫస్ట్ మనకి. ఎందుకంటే బెనాయా అంటే చాలామంది ఉన్నారు బైబిల్లో. ఏ బెనాయా గురించి చూద్దాం. అసలు బెనాయాలు ఎంతమంది ఉన్నారో బైబిల్లో నుంచి పరిశీలిద్దాం. ఇతని జీవితం ఈరోజు మనకు ఎంతగా నిలబెడుతుందో, ఎంతగా మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుతుందో కూడా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. మొదటి బెనాయాని చూద్దాం. అసలు ఈ మొదటి బెనాయా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము. అందరూ బైబిల్ చూడాలి. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి, పాఠశాలకు వస్తున్న ప్రతి వ్యక్తి, ఎక్కడుండి మీరు వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా బైబిల్ చూడందే మీకు ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యం అనేది మీకు అర్థం కాదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనాన్ని చదువుదాం. బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి పిరాతోనీయుడైన బెనాయా. బెనాయా అంటే ఎవరో కాదు, ఇది ఇక్కడ బైబిల్లో బెనాయా ఉన్నాడు. ఎవరు ఈ బెనాయా? మొట్టమొదటి బెనాయా పిరాతోనీయుడైన బెనాయా అన్న పేరు గల వ్యక్తి కనపడుతున్నాడు మనకి. ఫస్ట్ ఎవరిని చూసాం? బెనాయాలో ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం. వారిలో మొట్టమొదటి బెనాయా ఎవరైనా పిరాతోనీయుడైన బెనాయా అన్న పేరు గల వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. రాసుకోవాలి చాలా జాగ్రత్తగా. రెండవదిగా రెండవ బెనాయాని చూద్దాం. దినవృత్తాంతములో మొదటి గ్రంథంలోనే 15వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చూద్దాం. 15వ అధ్యాయము 18వ వచనం అందరూ చూడాలి. మరి ఎంతమంది బెనాయాలు తెలియాలిగా. 15, 18. వీరితో కూడా రెండవ వరుసగానున్న తన బంధువుడైన జకర్యా, బేను, యహజీయేలు,
షెమీరా, షెమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయా. మళ్ళీ ఒక బెనాయా వచ్చాడు చూడండి. రెండవ బెనాయా ఎవరైనా రెండవ బెనాయా ఎవరైనా బెనాయా ఎను బెనాయా, మయసేయా, మతిత్య. చాలు చదవమ్మా. ఎలిఫ్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులగు ఒబేదెదోమును, యెహీయేలును పాఠకులుగా నియమించిరి. రెండో బెనాయా కనిపిస్తున్నాడు కదండి. అర్థం కాని వాళ్ళు తొందరగా చదవలేరు, అర్థమైన వాళ్ళు త్వరగా చదివేస్తూ ఉంటారు కదా. పాత నిబంధనలు కొన్ని పదాలు తొందరగా అర్థం కావు. ఇక్కడ రెండో బెనాయా ఎవరు కనిపిస్తున్నారంటే మనకి ద్వారపాలకులలో ఒక పేరు ఉంది. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరు ఒకతను బెనాయా ఉన్నాడు. ఇద్దరిని చూసాం మనం. మొట్టమొదటి ఆయన ఎవరు? పిరాతోనీయుడైన బెనాయా కదండి, గిబియా ఊరివాడు. నెక్స్ట్ రెండవ బెనాయా ఎవరు? ఏమండి, ఇతను ఎవరో కాదు, లేవీల్లో ఒకడు, లేదా ద్వారపాలకులలో ఒకని పేరే బెనాయా. రైట్, ఇద్దరిని చూసాం. బైబిల్ ఎంతమంది ఉన్నారు ఇప్పటికి? ఇద్దరు కనిపించారు మనకి. నెక్స్ట్ మూడో బెనాయా కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇతను? ఎజ్రా గ్రంథంలో కనిపిస్తాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఏమండి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 25 వచనాన్ని చూడండి. మరో బెనాయా కనిపిస్తాడు. ఇతన్ని మూడో బెనాయాగా చూసుకోవచ్చు మనం. 10:25 అమ్మ, అందరూ రాసుకోండి మీకు. ఇశ్రాయేలీలలో ఎవరెవరనగా ఫరోషు వంశములో అండర్లైన్ చేసుకుని ఒక వంశం కనిపిస్తుంది. ఏ వంశం? మూడో వ్యక్తి పేరు. ఇశ్రాయేల్లోనే పరోషు వంశం ఉంది కదండి. గోత్రాలు కాదు, ఇది వంశాలు ఇవి. పరోషు వంశంలో రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామీను, ఎలియాజరు, మల్కియా, బెనాయా. మళ్ళీ ఇక్కడ ఒక బెనాయా వచ్చాడు చూడండి మనకి. ఎవరైనా ఇశ్రాయేలీల వంశములో పరోషు వంశం ఒకటి ఉంది. ఆ వంశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వంశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి పేరు ఎవరు? బెనాయా. ఎంతమంది చూసాం? ముగ్గురు కనిపించారు. ఎవరు వీళ్ళు? బెనాయా. రైట్, ఇంకెవరన్నా ఉన్నారో కూడా చూద్దాం. ఇప్పుడు ముగ్గురిని చూసాం. నాలుగో బెనాయా కూడా ఉన్నాడు. 10వ అధ్యాయంలోనే 30వ వచనాన్ని చూడండి. అదే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. ఇది ఎజ్రా కాలంలోనే ఉన్నాడు. ఎజ్రా కాలంలో 30వ వచనం. రామోతు, పహత్మోయాబు వంశములో అద్నా, కేలాలు, బెనాయా. మళ్ళీ ఒక బెనాయా వచ్చాడు చూడండి. ఇతను ఎజ్రా కాలంలో వీళ్ళు ఏమండి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. చేసుకున్న వారిలో లేవీలు కూడా ఉన్నారు. ఇక్కడ లేవీలు కూడా ఉన్నారు. లేవీల వంశము ఇశ్రాయేలు వంశంలోనే, ఫరోషు వంశంలోనే ఇదిగో అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి వాళ్ళలో కూడా మరొక బెనాయా ఉన్నాడు. అందులో ఫరో వంశంలో ఒక బెనాయా ఉన్నాడు. పహత్మోయాబు వంశంలో కూడా బెనాయా ఉన్నాడు. వంశాలు ఇవి, గోత్రాలు కాదు సుమా. రైట్, ఎంతమందిని చూసాం మనం? ముగ్గురిని చూసాం, నలుగురిని చూసాం. ఇంకేమైనా బెనాయాలు ఉన్నారు ఎక్కడన్నా బైబిల్లో? మనకు కావాల్సిన బెనాయా ఒక అతను ఉన్నాడు. ఆ బెనాయాని పట్టుకుందాం మనం. అసలు చాలా నంబర్ 1 హీరోయిన్. ఆ బెనాయా దగ్గరికి వెళదాం. ఇప్పుడు వరకు ఎంతమంది బెనాయాలు చూసాం? నలుగురిని చూసాం. నంబర్ 1 ఎవరు? పిరాతోనీయుడైన బెనాయా, ద్వారపాలకులలో ఉన్నటువంటి బెనాయా. 3 ఫరోషు వంశంలో బెనాయా కదండి, పహత్మోయాబు వంశంలో బెనాయా. నలుగురిని మనం చూసాం. ఇక 5వ బెనాయా ఉన్నాడు. ఆ 5వ బెనాయా దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సమూయేలు 2వ గ్రంథము చూడాలి, అందరూ చూడాలి. సమూయేలు 2వ గ్రంథము
మనము ఇప్పటి వరకు చూసిన నలుగురు బెనాయాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఈ ఐదో వాడైన బెనాయ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతని జీవితం ఏంటో మనం చూడాలి ఈ రాత్రి. 2 సమూయేలు 23వ అధ్యాయము ఇతని యొక్క రాసే విధానమే వెరైటీగా ఉంటుంది. చూడండి 23:20 చూడండి. మరియు 5వ బెనాయ మన ముందుకు వస్తున్నాడు ఇప్పుడు. ఎవరితను? మరియు కబ్సెయేలు గురివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతని గురించి కొంచెం డిఫరెంట్గా చూశాను చూడండి. ఏమండి? ఎవరితను? కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందినవాడు. క్రియలు అంటే నంబర్ 1. ఈయన క్రియలు చేసి ఘనత నొందాడు. నెక్స్ట్ ఈయనలో ఉన్నట్టుదేంటి? ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడు. వీళ్ళ నాన్నగారి పేరు ఎవరు? యెహోయాదా కుమారుడైన బెనాయా అని ఒకడుండేనో. ఇతని గురించి మనము ఇతని జీవితం ఏంటి, ఇతని ప్రవర్తన ఎలా ప్రవర్తించాడు, ఇతని క్రియలేంటి, ఇతని యొక్క గొప్పతనం ఏంటి, ఇతని యొక్క పరాక్రమం ఏంటి, ఇవన్నీ మనం బైబిల్లో నుంచి ఛేదించాలి. కాబట్టి మనకి ఎంత ఓపిక ఉండాలండి. అర్థమవుతుందండి? రైతు సోదరులకు ఉన్నంత ఓపిక ఉండాలి. 6 నెలల పంట కోసం ఎంత ఎదురు చూస్తారో విత్తిన దగ్గర నుంచి, అంతకన్నా ఎక్కువ అసలు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళకి ఉండాలి అంత ఓపిక. చూద్దాం ఇతని యొక్క జీవితము. పరాక్రమశాలికి పుట్టినవాడు నంబర్ 1. నంబర్ 2 క్రియల్లో ఘనత నొందినవాడు. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడంటే మనకి బోధ కలగాలని, బుద్ధి కలగాలని. అందుకే బెనాయాని ముందుకు తీసుకొచ్చాడు, మన ముందు పెట్టాడు. అతను ఘనత నొందినవాడు. నెక్స్ట్ అతను పరాక్రమశాలి, క్రియల్లో ఘనత కదండి, క్రియల్లో ఘనత నొందినటువంటి వాడని పేరు రాయబడింది చూడండి. అతని పేరు చెప్పటమే ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. క్రియల్లో ఘనత నొందినవాడు, పరాక్రమశాలికి పుట్టినవాడు. మారు మోగిపోతాం చూడండి అతని పేరు. నెక్స్ట్ ఏమండి, బైబిల్లో ఇతని పేరు మెన్షన్ అయింది, మీరు గమనించారు లేదు? పేరుకు ముందు ఎంతో ఘనతలు చూపిస్తున్నాడు. మీరు బాగా గమనించాలి. మరియమ్మ, యేసు ప్రభువుని గర్భాన మోసినటువంటి మరియమ్మ తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో రాయబడలేదు. గమనించారు లేదు? యోబు గారి భార్య బైబిల్లో పేరు రాయబడలేదు, చెప్పుకోవటానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. అలాగే నోహు గారి భార్య పేరు కూడా రాయబడలేదు. అతని కోడళ్ళ పేర్లు కూడా రాయబడలేదు. బాగా గమనించాలి. కానీ పర్టికులర్గా పేరు రాస్తున్నాడంటే ఇతను ఏదో చేశాడండి. ఏం చేయకపోతే పేరు ఎందుకు రాస్తాడు? బాగా గమనించారు లేదు? లోతు గారి భార్య ఎవరు? భార్య అంతే. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎవరు ఆవిడ? పేరు లేదే. అలాగే కొంతమంది పేర్లు రాయటానికి ఇష్టపడుతున్నాడు, కొంతమంది పేర్లు రాయించడానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ ఈ బెనాయా గురించి ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. మనం ముందు చదివినటువంటి 4 బెనాయాల గురించి మనం ఈ రాత్రి ఆలోచించట్లేదు, కానీ ఈ 5వ బెనాయాడైనటువంటి పరాక్రమశాలికి పుట్టినటువంటి బెనాయా, క్రియల్లో ఘనత పొందినటువంటి బెనాయా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. ఇతను ఏమి నేర్పిస్తున్నాడు మనకి బాగా గమనించాలి. పరాక్రమశాలి అని వ్రాయించాడంటే మామూలు విషయం కాదు. బాగా వినాలి. పరాక్రమశాలికి పుట్టినవాడు యెహోయాదా. ఏముంది? యెహోవా యోధాకు పుట్టినవాడే ఈ బెనాయా. ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం పరాక్రమంగానే ఉంది. కనుక ఈయనలోని గొప్పతనం ఏంటి? నంబర్ 1, ఈయనలోని గొప్పతనం ఏంటి? ఈ బెనాయా ఎలాంటి ఈయన ప్రవర్తన ఏంటి? ఈ బెనాయా మాట తీరేంటి? బాగా చూడాలి. ఇవన్నీ మనకు ముందు వస్తాయి. ఈ బెనాయా మాట తీరు ఎలా ఉంది? ఈ బెనాయా విధేయత ఎలా ఉంది? ఈ బెనాయా భక్తి జీవితం ఎలా ఉంది? ఈ బెనాయా ఎంత నీతిగా బ్రతికాడు? ఈ బెనాయా ఎలాంటి క్రియలు చేశాడు? అసలు ఈ బెనాయా బలం ఏంటి అని మనం ఇవన్నీ పరిశీలించాలి. అర్థమవుతుందండి మీకు? ఏమేమి పరిశీలించాలి మనం? ఈయనలోని గొప్పతనం ఏంటి?
నంబర్ 1, ఈయనలోని ప్రవర్తన ఏంటి, ఈయనలోని మాట తీరేంటి, ఈయనలో ఉన్న విధేయత ఏంటి, ఈయనలో ఉన్నటువంటి భక్తి ఎలా ఉంది, ఈయనలో ఉన్న నీతి ఏంటి, ఈయనలో ఉన్న క్రియలేంటి, ఈయనలో ఉన్న బలం ఏంటి. ఏమిటి ఇన్ని గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటే బెనాయా. ఈ బెనాయా మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో నిజంగా మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ఎవరైనా యెహోయాదా కుమారుడైన బెనాయా. వాళ్ళ నాన్నగారి పేరు రాయించుకోవటానికి కూడా దేవుడు ఇష్టంగా ఉన్నాడు కదండి. చూద్దాం, అసలు వెళదాం, బైబిల్లోనికి వెళదాం. సమూయేలు 2వ గ్రంథము ఇతని యొక్క జీవితం మనకేం పాఠం నేర్పిస్తోంది. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయములోనే ఉన్నాం. 21 చూడండి. 21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాడంటండి. ఎవరిని చంపింది? ఎవరు? బెనాయా. ఎవరిని చంపాడు? ఐగుప్తుని చంపాడు. ఆ ఐగుప్తుడు ఎలా ఉన్నాడు? సౌందర్యవంతుడంటే మామూలు అందగాడు కాదు, మంచి సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాడంట. అంటే దావీదు గారి కాలంలో ఈ బెనాయా సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాడు. ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు చూడండి. నంబర్ 1, ఎవరిని చంపాడు? సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని చంపినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎలా చంపాడు? కంటిన్యూషన్. ఈ ఐగుప్తుని చేతిలో ఈటె ఉండగా, ఆ సౌందర్యవంతుడు చేతిలో ఏముంది? ఈట ఉంది. ఈట అంటే ఏదో మూరనో 2 మూరలు ఉండదు, ఏమిటి ఒక 6 అడుగుల పైన ఉంటుంది ఈటే అదండి. ఈ ఐగుప్తుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డు కర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఓడలాగి దానితోనే వాని చంపాడంట. మామూలుడు కాదండి బెనాయా. ఐగుప్తు వాని చేతుల్లో నుంచి ఆ ఈటెను ఓడదీసి ఇతను వెళ్ళేది చిన్న దుడ్డు కర్ర తీసుకుని వెళ్ళాడు. ఏం చేశాడు? ఈ ఐగుప్తుని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డు కర్ర తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితోనే చంపాడంట. ఆ ఈటతోనే చంపేసేసాడంట. ఎలా చంపాడు? ఐగుప్తుడిని ఈటితో చంపాడు. అతని ఈటితోనే చంపేశాడు. ఎవరు? బెనాయా. చక్కగా వినాలి, మనం బైబిల్ని చక్కగా వినాలి. నెక్స్ట్ 20వ వచనాన్ని చూడండి. 20వ వచనం ఇంకేం చేశాడో చూద్దాం. 20వ వచనం దాని కంటిన్యూషన్ చదవాలి. మనం ఆల్రెడీ చదివేశాం 20ని. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను కూడా హతం చేశాడు. మొట్టమొదటి ఎవరిని చంపాడు? ఐగుప్తుని చంపాడు. రెండవదిగా ఎవరిని చంపుతున్నాడు? 21లోనే 20లో మోయాబీయులు చంపారు. ఈ మోయాబీలు అంటే ఎవరో కాదండి, లోతు గారి సంతానం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోతు గారి సంతానంలో ఉన్న సంబంధులే ఆ 2. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, శూరులు అంటే మంచి బలశాలులు అని అర్థం. బలశాలులను చంపాడు. ఎవరిని? 2 హతం చేసేసాడంట. ఎంతమంది చంపాడు? ఇప్పటికీ 3 చంపేసేసాడు. మొట్టమొదటిది ఐగుప్తుని చంపాడు. ఐగుప్తుని చంపింది ఈ బెనాయే. మోయాబీయులైనటువంటి శూరుల్ని బలశాలుల్ని 2 చంపింది కూడా ఈ బెనాయే. 3 చంపేసేసాడు ఇప్పటికీ. కంటిన్యూషన్. మరియు మంచు కాలముల చదవమ్మా. మరియు మంచు కాలమున బయలువెడలి, మంచు కాలంలో బయలుదేరి వెళుతున్నాడంట. బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపాడంటండి. బావిలో సింహం దాక్కుంటే దాని బయటకు తీసి మరీ చంపాడంట. అర్థమవుతుందండి ఆయనకు పరాక్రమం ఎలా ఉంది? బలశాలను చంపేస్తున్నాడు. కాముగా మంచు కాలంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకో బావి వైపు చూశాడు. బావిలో సింహం దాక్కుని ఉందంట. ఏంటది? మనుషులుగా దాక్కుంది. ఎవరు? సింహం దాక్కుంటే సింహాన్ని బయటికి లాగి మరీ చంపాడంట. ఏ ఆయుధంతో చంపాడు అక్కడ రాయబడలేదు. ఏమండి? ఆయుధంతో ఒక తీసుకుని వెళితే ఇందాక ఈటితో ఎలా చంపాడని రాసి ఉంటుందో, సింహాన్ని చేత్తోనే చంపాడంటే మామూలు విషయం కదండి.
నేషనల్ జియోగ్రఫీ ఛానల్ పెడితే అలాంటి వాటిని పెట్టుకొని అమ్మో గాండ్రిచ్చినట్టే ఉంటాయి అసలు చూస్తుంటేనే, మీదకి వచ్చి పడ్డట్టే ఉంటాయి కదండి. చూడటానికే కష్టమైనటువంటి మనకి బెనాయ్ ఏం చేశాడు? ఎక్కడున్న సింహాన్ని? బావిలో దాక్కుంది. అది దాగి ఉన్న మంచు కాలమన బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపాడు. మనుషులు చంపాడంటే ఓకే, ఒక అర్థం ఉంది, బలాఢ్యుడు గనుక. కానీ ఎవరిని చంపుతున్నాడు? సింహాన్ని చంపుతున్నాడు. ఎంతమందిని చంపాడు ఇప్పటి వరకు? ఐగుప్తుడిని చంపాడు, సౌందర్యవంతుడు. తర్వాత మోయాబు ఇద్దరిని చంపేశాడు, అంటే ముగ్గురు అయిపోయారు. తర్వాత ఇంకేం చంపాడు? సింహాన్ని. ఏమండి, సింహాన్ని కూడా చీల్చాడంటే ఏమండి, ఇది మానవ శక్తి సరిపోదండి. సింహాన్ని చీల్చడం అంటే మానవ శక్తి సరిపోదు కదండి. ఎందుకంటే సింహం అడవికి మృగరాజు, సింహానికే రాజు, అడవికే రాజు. అలాంటి సింహాన్ని చంపాడంటే మామూలు విషయం కాదు కదండి. ఏమండి, బైబిల్లో సింహాన్ని చంపినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మళ్ళీ సింహాన్ని ఎవరెవరు చంపారు? ముగ్గురులో మొట్టమొదటి బైబిల్లో చంపింది ఎవరు? సంసోను సింహాన్ని ఏం చేశాడు? చంపటమే కాదు, అసలు తర్వాత కాలంలో తేనె తుట్టు కూడా ఉన్నా కూడా తినేసాడు. దాని అర్థాలు కూడా మనం చూసాం. తర్వాత రెండవదిగా ఎవరు చంపారు? దావీదు గారు చంపాడు. మామూలుగా వేటాడి చంపుతాడు, నాకున్న క్వాలిఫికేషన్ రాసుకో అన్నాడు సౌలు మహారాజుతో. వాళ్ళ క్వాలిఫికేషన్లు అట్టున్నాయి. మనమేమో చిన్న బొద్దింకల్ని, చిన్న బల్లుల్ని, కప్పలను చూసి భయపడిపోతూ ఉంటాం కదండి. బెడ్లు కూడా దిగలేరు అసలు కిందకి, అమ్మో అన్నట్టుగా ఉంటారు. కొంతమంది అయితే నటిస్తూ కూడా ఉంటారులేండి. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఐగుప్తుని చంపాడు, మరో ఇద్దరు మోయాబీలను చంపాడు, నెక్స్ట్ సింహాన్ని చంపాడు. ఇగో సింహాన్ని చంపినటువంటి లిస్టులో ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఇతను ఒకడు. సంసోను చంపాడు, ఢిల్లీలో సంసోను. తర్వాత దావీదు గారు కూడా చంపాడు. మూడో వ్యక్తిగా ఎవరున్నారు? బెనాయా ఉన్నాడు. బెనాయా నేను కూడా సింహాన్ని చంపాను అన్నట్టుగా ఉంది చూడండి. వాళ్ళిద్దరే నేను చంపాను అన్నట్టుగా ఉంది ఆ కాలంలో. రైట్. అయితే ఐగుప్తుని చంపాడు, మోయాబీలు ఇద్దరిని చంపాడు, సింహాన్ని చంపేశాడు. ఈ వార్తలు దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోయినాయి. దావీదు గారు రాజుగా ఉన్నాడు అప్పుడు. ఈ వార్తలు దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోయి, దావీదు గారు ఈయన యొక్క పరాక్రమశాలిని చూసి ఏం చేశాడో తెలుసా అండి? మళ్ళీ అక్కడే చూడండి. 23వ అధ్యాయంలోనే ఉన్నాం. ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. ఇతని పరాక్రమం, అమ్మో ఐగుప్తుని చంపేశాడు, సింహాన్ని చంపేశాడు, మోయాబీలు ఇద్దరిని చంపేశాడు, మామూలు వాడు కాదు, నాకు అసలు అర్జెంటుగా కావాలన్నాడు. అంతే, దావీదు గారి దృష్టిలోకి పడ్డాడు. 22వ వచనం అన్నీ అక్కడే ఉంటే కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఇలా చదువుకోవాలి. ఇలా చదువుకుంటే అన్నీ అర్థమైపోతాయి. 22వ వచనం చూడండి. ఈ కార్యములు, ఏ కార్యములు? ఐగుప్తుని చంపిన కార్యము, మోయాబీలను ఇద్దరిని చంపిన కార్యము, సింహాన్ని చంపిన కార్యములు, అలా అన్నీ అక్కడే ఉంటే కొంచెం జాగ్రత్తగా ఆర్డర్లో చదువుకోవాలి మనం. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలో అతడు పేరు పొంది. ఏమండి, ఇతని దగ్గర 30 మంది బలాఢ్యులు ఉన్నారు. ఎవరి దగ్గర? దావీదు గారి దగ్గర. 30 మందిలో వాళ్ళని ఫిల్టర్ చేసి ముగ్గురిని బలాఢ్యులను బయటికి తీశాడు దావీదు గారు. ఆ ముగ్గురులో కూడా నంబర్ 1 ఎవరంట? బెనాయానంట. అంత బలశాలి, అంత పరాక్రమశాలి, అంత శూరుడు, బలం కలిగినటువంటి వాడు ఫిల్టర్ చేశాడు. ఈ కార్యాలన్నిటినీ కూడా చూసి ఫిల్టర్ చేశాడు. 30 మంది బలాఢ్యులు ఉన్నారు. ఆ 30 మందిలో ముగ్గురు బలాఢ్యులు. ఆ ముగ్గురులో ఈ బెనాయా నంబర్ 1 బలాఢ్యుడు. కింద 23వ వచనం, 23 చూడండి, మీకు అర్థమైపోద్ది. ఆ 30 మందిలో ఘనుడాయను. ఏమండి, మామూలు విషయం కాదండి. బెనాయా ఘనుడాయను, అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను. 30 మందిలో ముగ్గురు బలాఢ్యుడిని తీస్తే ముగ్గురులో మళ్ళీ ఇతనుకున్న బలం ఆ ఇద్దరిలో కూడా లేదంట. అంత బలాఢ్యుడు.
అంత బలాఢ్యుడు చూడండి. అయినను మొదటి ముగ్గురులో సమానుడు కాకపోయాను, దావీదు ఇతన్ని ఒక పనికి సెలెక్ట్ చేస్తున్నాడు. ఏ పనికి? దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించాడు. దావీదుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక సభ ఉంటుంది. ఆ సభలో 30 మంది బలాఢ్యులు ఉన్నారు. ఆ 30 మందిలో ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. ఆ ముగ్గురులో నంబర్ 1 బలాఢ్యుడిగా ఎవరున్నారు ఇప్పుడు? బెనాయా ఉన్నాడు. ఎక్కడ దాగున్నాడండి బాబు ఇంతకాలం ఇతను? బెనాయా ఉన్నాడు. సభికులలో ఒకనిగా నియమించాడు. ఒకడు నాకు కావాలన్నాడు. సభ పెట్టాడు. నాకు బెనాయా కావాలండి అని చూపించాడు. ఏమంటే రాజు సెలెక్ట్ చేసుకోవటం అంటే మామూలు విషయం అండి? ఏమంటే అనామకుల్ని, బలహీనల్ని సెలెక్ట్ చేసుకుంటాడండి? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు? పరాక్రమశాలుల్ని, శూరులను, బలాఢ్యులను. భయపడే వాళ్ళని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోరు రాజులు. రైట్. అయితే మొత్తానికి ఒక విషయం అర్థమవుతుంది. దావీదుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఒక సభ ఉంటుందని, ఆ సభలో ఒకడు నాకు కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కార్యాలన్నీ చూసి రైట్. 24వ వచనం. ఆ 30 మంది ఎవరనగా ఇవన్నీ పేర్లన్నీ చెప్తున్నాడు. ఎవరెవరు? యోవాబు సహోదరుడైన అని ఇదిగో ఈ పేర్లన్నీ వస్తున్నాయండి. ఈ పేర్లన్నీ వస్తున్నాయి. అలా మీరు పేర్లన్నీ చదవండి. తర్వాత 25వ వచనం. 25వ వచనం చూడండి. ఆ 30 మంది ఎవరనగా అని ఒక లిస్టు తీసుకుని వచ్చాడు. మనకిప్పుడు ఆయన అసలు మెయిన్ అయిన ఎవరో తెలియాలి. అతను ఇంకొక లిస్టులో ఉంటాడు చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఇక్కడికి వద్దాం. మళ్ళీ దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలోనికి రండి. ఇంకా ఆ పేర్లు కరెక్ట్గా దొరుకుతాయి మనకి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. 11:24 చూడండి. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున. ఏ ఇట్టి పనులు? ఇట్టి పనులు చేసినందున, ఈ కార్యములు చేసినందున అక్కడ చెప్పాడు. ఇట్టి పనులు చేసినందున అంటే మనకు అర్థమైపోవాలి. ఇట్టి పనులు చేసినందున అంటే ఆ ఇద్దరిని, ఐగుప్తుని చంపటము, మోయాబీలు ఇద్దరిని చంపేయటము, సింహాన్ని లాగి మరీ బావిలో నుంచి లాగి మరీ చంపటము. అసలు బావిలోకి ఎందుకు తొంగి చూశాడు? సింహాన్ని లాగి మరీ చంపటము. కనుక ఏం చేశాడు ఇతన్ని? యెహోయాదా కుమారుడనే బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో, ముగ్గురు నిలబెట్టాడు కదండి. 30లో ముగ్గురిని పెట్టాడు కదా. ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయన. ముగ్గురులో నంబర్ 1 లిస్టులోకి ఎవరు వెళ్ళారు? మళ్ళీ బెనాయా వెళ్ళిపోయాడు. బెనాయా నిజంగా 30 మందిలో ఇతడు ఏమండి నిజంగా పరాక్రమశాలిగా వెళ్ళిపోయాడు. 25వ వచనం. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని, అంటే మంచి పేరు వచ్చింది. ఆ ముగ్గురులో ఎవరికి సాటివాడు కాలేదు. ముగ్గురులో ఇతనే ఫస్ట్ ఉంటున్నాడు బలం విషయంలో, పరాక్రమ విషయంలో. అప్పుడు ఏం చేశాడంటే దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. ఏం చేశాడంట దావీదు? దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచాడంట. అంటే సెక్యూరిటీ, రాజుకు గన్మ్యాన్గా పెట్టుకున్నాడంట. గన్మ్యాన్ల మీద లీడర్ గాన, బాడీ గార్డుకి లీడర్ అండి బాబు. ఎంత వర్క్ అప్ చెప్పాడండి. బాడీ గార్డు కాదు, బాడీ గార్డులకే లీడర్గా ఎదిగాడు బెనాయా. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాడు చూడండి. ఏమండి, రాజులకు, మంత్రులకు సెక్యూరిటీ ఇవ్వాలని ఎవరు చెప్పారు లోకంలో? బైబిల్ చెప్పింది కనుక సెక్యూరిటీ గార్డ్స్ పుట్టారు. బైబిల్ చెప్పకపోతే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేవాళ్ళే కాదు. అర్థమైందో లేదో? కనుక మనకు అర్థం కావాలి. ఈ యొక్క ప్రజానాయకుడు వచ్చాడంటే గన్మ్యాన్స్ ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు పక్కనే, లెఫ్ట్ రైట్ బ్యాక్. ఈ గన్మ్యాన్ని పెట్టమని ఎవరు చెప్పింది? బైబిల్ చెప్పింది. నిజంగా కొన్ని విషయాలు బైబిల్తోనే ఫాలో అవుతున్నారు చూడండి కదండి.
కనుక అది బైబుల్ చెప్పిందని మీకు తెలియాలి. ఫస్ట్ పాయింట్. గన్మ్యాన్లు అసలు ఎవరు పెట్టారు, గన్మ్యాన్లు ఉండాలని ఎవరు సెలెక్ట్ చేశారు, ఈ ఫార్ములా అంటే ఎవరు చెప్తే సెలెక్ట్ చేశారు? బైబుల్ చెప్పింది కనుక పెట్టారు. చూసారా బైబిల్ ఎంత గొప్పగా కనిపిస్తుందో? ఇది మీకు తెలియాలి. రైట్. ఇప్పుడు మళ్ళా సమూయేలు 2వ గ్రంథానికి రండి. సమూయేలు 2వ గ్రంథం, బెనాయా యొక్క జీవితం ఎలా వెళుతుందో చూస్తున్నాం మనం అన్నీ. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము చూద్దాం బాగా. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 8:18. 8వ అధ్యాయము 18వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతి. ఎవరిని అధిపతిగా పెట్టాడు? కెరేతీయుల మీదను ఫెరేతీయుల మీదను అధిపతిగా పెట్టాడు. దావీదు కుమారులు సభాముఖ్యులు. ఈ సభలో అసలు మెయిన్ ముఖ్యులుగా ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు దావీదుకు ఒక సభ ఉంది. ఈ సభలో మెయిన్ లీడర్ ఎవరు ఇప్పుడు చెప్పండి? బెనాయా. అంతే. మిగతా వాళ్ళు ఎవరైనా సెకండ్ థర్డే కానీ అంత ఈయనే ఫస్ట్. బెనాయా సభలో ముఖ్యుడు కదండి. సభికుడిగా పెట్టేసేసాడు. బాగా గమనించారు లేదు? అంటే దావీదుకి బెనాయా అన్న, బెనాయాకి దావీదన్న మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే దావీదు గారి కాలంలో చాలామంది ఆయనకి వెనుపోటు పొడిచిన వాళ్ళే ఉన్నారు. ముందు పోతే వెనక గొయ్యి దవ్విన వాళ్ళు, చంపాలని ప్రయత్నం చేసే వాళ్ళే ఉన్నారు రాజుకి. కానీ అంతము వరకు, ఆయన మరణించేంత వరకు వృద్ధాప్యంలో కూడా ఈయన తోడుగా ఉన్నాడండి. అందరూ వెళ్ళిపోయినా కూడా ఈ బెనాయా అంత గొప్పవాడు. రాజుకి ఆదరణ కలిగించినటువంటి వాడు, రాజుకి నెమ్మది కలిగించినటువంటి వాడు, రాజుకి నమ్మిన బంటు, రాజుకి ఇష్టమైనటువంటి వాడు కదండి. ఎప్పటి వరకు తోడున్నాడు? అందరూ వెళ్ళిపోయారు. అందరూ జారిపోతూ ఉంటారు. వెళుతూ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు దావీదుకి. చివరికి భోజనం పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ రోజైతే కనెక్ట్ అయ్యాడో, ఏ రోజైతే డ్యూటీ ఎక్కాడో, ఆ రోజు నుంచి కూడా ఆయన వృద్ధాప్యంలో మరణించేంత వరకు కూడా దగ్గరగా ఉంది ఎవరనంటే ఇదిగో ఈ బెనాయానే. అంత గొప్పవాడు, అంత పరాక్రమశాలి. దావీదు చనిపోయేంత వరకు దావీదుతోనే కలిసి ఉన్నాడు. దావీదు వృద్ధాప్యంలో ఇప్పుడు ఇక చనిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఇక వృద్ధాప్యం వచ్చేసింది, రాజు కాలం వెడలిపోతుంది. ఇక రాజు వృద్ధాప్యంలో ఉండి ఒక ఆలోచన చేస్తాడు. ఒక పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఎవరు? దావీదు గారు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా కుమారుడు సొలొమోను రాజుగా రావాలి. మరి నా కుమారుడు రాజుగా రావాలి అంటే మరి అతనికి ఎలా ఉంటుందో, చేయగలడా లేదా అన్న ఈ దిగులుతో ఉంటాడు. దావీదు గారి పరిపాలన అయిపోతుంది. ఇక తోడుగా ఎవరున్నారు? బెనాయా ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతారండి బాబు, వెనుపోట్లు పొడిచి వెళ్ళిపోతూ ఉంటారు. బెనాయా ఒక్కడే ఉన్నాడు. రాజు యొక్క మనసును బాగా పరీక్షించినటువంటి వాడు. రాజు కుమారుడు రాజు కావాలి అని బాధపడుతున్నటువంటి టైంలో ఒక మీటింగ్ పెడుతూ ఉంటాడు. ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారంటే మంత్రులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, చాలామంది పరాక్రమశాలులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సభలో ప్రవక్తలు ఉన్నారు. వారందరి ఎదుట దావీదు గారు కూర్చున్నాడు. ఆ సభలో కూడా ఎవరున్నారు? ఈ బెనాయా కూడా ఉన్నాడు. కుమారుని రాజుని చేయాలనుకుంటున్నాడు. చూద్దాం ఆ వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథము చూద్దాం ఒక వచనాన్ని. రాజుల మొదటి గ్రంథము. అర్థమవుతుంది కదండి బెనాయా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయన జీవితము. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం జాగ్రత్తగా. 35వ వచనం, మొదటి అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలు వారి మీద, యోధా వారి మీదను నేనతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకును అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజునగు అని సెలవిచ్చాను. ఏమంటున్నాడు? ఇదిగో నెక్స్ట్ తరంలో నా కుమారుడు రాజు అవ్వాలి,
అతనికి మీరు మరి అతని యొక్క రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు అన్నటువంటి దిగులుతో ఉన్నాడండి దావీదు మహారాజు. రాజగును అని సెలవిచ్చాను. నెక్స్ట్ రాజు ఎవరంటే ఇప్పుడు దావీదు గారు అనౌన్స్మెంట్ చేశాడు, సొలొమోను గారు. రైట్. 36వ వచనం. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా, అక్కడ సభ జరుగుతోంది. ఆ సభలో ఎంతమంది ఉన్నారు? అధిపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. పిన్ డ్రాప్ సైలెంట్లో సభ నడుస్తుంది. ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేదు సొలొమోను రాజు చేస్తానంటే. ఒకడు మాట్లాడాడు. ఆ ఎవరు మాట్లాడిందంటే 36లో మాట్లాడుతున్నాడు. ఎవరైనా? అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లా నేను ఎవరు మాట్లాడలేదండి. బెనాయా ఒక్కడే మాట్లాడుతున్నాడు సభలో. ఏమని? రాజునకు ఏంటి ఆయన ఆలోచన? నెక్స్ట్ నీ కుమారుడు రాబోతున్నాడు రాజుగా. అందరూ వింటున్నారు కానీ ఒక్కడు మాట్లాడతలేదు. సపోర్ట్ చేద్దామని ఆలోచన ఎవరికి రావట్లేదు. అలా అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లా నేను అలాగు జరుగునుగాక. ఎలాగు? నీ కుమారుడే రాజగునుగాక, అలాగు జరుగునుగాక. నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. నువ్వే మాట అయితే అన్నావో ఆ మాట, నా ఏలినవాడా, ఆ మాట ఇదిగో, ఆ మాట ప్రకారంగా నువ్వు అనుకున్నటువంటి నీ కుమారుడే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అది స్థిరపరచునుగాక అని ఉంది చూడండి. అది స్థిరపరచునుగాక, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడగు రాజునకు నీ దేవుడైన యెహోవా మాటను స్థిరపరచును. నిన్ను జాగ్రత్తగా చూశాడు నీ దేవుడు. ఇప్పుడు నీ కుమారుని కూడా జాగ్రత్తగా చూస్తాడయ్యా. నువ్వేం కంగారు పడుకో. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంత ఆదరణ ఇస్తున్నాడో చూడండి. అందరూ వెళ్ళిపోయినప్పుడు ఒక్కడుగా మిగిలాడు ఈ బెనాయా. ఇదిగోని ధైర్యపరుస్తున్నాడు. రాజుకే ధైర్యాన్ని ఇస్తున్నాడు, రాజుకే ఆదరణ ఇస్తున్నాడు, రాజుకే నెమ్మదినిస్తున్నాడు, రాజుకే ప్రశాంతతనిస్తున్నాడు. పదాలు అర్థం అవ్వాలి మీకు. చూసారండి, ఒక రాజుకే ఇంత ఆదరణ ఇస్తున్నాడు చూడండి. 37వ వచనం. యెహోవా నా ఏలినవాడగు రాజువునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకును తోడుగా ఉండి. నీకు తోడుగా ఉన్నాడు కదయ్యా యెహోవా దేవుడు. నీ కుమారుడైన సొలొమోనుకు కూడా తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక. నీ కుమారుడి రాజ్యం చాలా బాగుంటుంది, నీకన్నా ఇంకా ఎక్కువగా ఘనంగా ఉంటుందంటే ఎంత ధైర్యం వచ్చి ఉంటుందండి ఆ వృద్ధాప్యంలో. మరణ ఛాయలు దగ్గర పడి మంచంలో ఉంటున్నప్పుడు ఆ వృద్ధాప్యంలో సభ ఏర్పాటు చేసి ఒక రాజు ఎండింగ్లో తన యొక్క కుమారుడు రాబోతున్నాడు అన్నటువంటి నిండు సభలో ఎవరు మాట్లాడకపోతుంటే రాజుకు ఆదరణ కలిగించిన వాడు, రాజుకు నెమ్మదిని కలిగినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు, పరాక్రమశాలి అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్, అధికుడు, ఘనుడు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. రాజ్యం ఏమైపోతుందని కంగారు పడకయ్యా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు దేవుడు ఎలా తోడున్నాడో నీ కుమారునికి కూడా దేవుడు ఆ ధైర్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆ భరోసాని నువ్వు ఇవ్వగలుగుతున్నావా అండి? ఒక రాజుకి ఇవ్వగలుగుతున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న దావీదుని ధైర్యపరుస్తున్నాడు అంటే ఒక ఆదరణ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చూడండి, ఆదరణ వ్యక్తి ఎవరు? బెనాయా. ఇలాంటి ఆదరణ కలిగే మాటలు మన దగ్గర ఉన్నాయండి. బాగా గమనించాలి. మనం ఆదరణ కలిగించేటటువంటి మాటలు మన యొక్క ఆలోచనలో మదిలో కూడా రావు కదండి. బెనాయా ఆలోచన చూడండి. దావీదు రాజ్యం కన్నా సొలొమోను రాజ్యం గొప్పదిగా ఉంటుందిలేయా, నువ్వు కంగారు పడుకో, హ్యాపీగా ఉండు, నేనున్నాను కదా. ఎంత భరోసా. బెనాయా లాంటి వాడు సంఘానికి ఒకడుంటే చాలండి బాబు. రాజుకే ధైర్యాన్ని ఇస్తున్నాడు. పైగా దావీదును సంరక్షించిన వాడు. క్వాలిఫికేషన్ చూడండి, అతన్ని అన్ని పదాలు చదివచ్చాం. దావీదు రాజుకి సంరక్షణగా ఉన్నటువంటి వాడు, దావీదుకి నమ్మకంగా ఉన్నటువంటి వాడు, దావీదుకి అనుకూలంగా ఉన్నటువంటి వాడు, దావీదు మనసును అర్థం చేసుకున్నటువంటి వాడు.
వృద్ధాప్యంలో కూడా అందరూ వెళ్ళిపోతుంటే, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతుంటే తోడుగా ఉన్నటువంటి వాడు అంతవరకు కూడా ఈ భరోసా దేవుడు నిన్ను చూసి అనగలడా అండి? దావీదు దగ్గర ఉన్నటువంటి బెనాయా ఎంత పాఠం నేర్పుతున్నాడో మీరు గమనించాలి. రాజుకే ధైర్యాన్ని ఇస్తున్నాడు. దావీదుని అంతం వరకు అంటి పెట్టుకున్న భక్తుడు ఎవరైనా ఉన్నాడంటే ఈ బెనాయే. ఆయన జీవితంలో మనం ఉండగలమండి? అలాంటి భక్తి జీవితాన్ని కొనసాగించగలమండి? బాగా గమనించాలండి ఈయన జీవితాన్ని. మొత్తానికి దావీదు గారు మెల్లగా సైడ్ అయిపోతుంది. ఆయన యొక్క పరిస్థితుల కాలం ముగిసిపోతుంది, మెల్లగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు వస్తారో తెలుసా? దావీదు కాలం ముగించుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు సొలొమోను సింహాసనం ఎక్కుతాడు. ఏమండి, ఆయన మాటలు కొన్ని రాసినా కూడా ఎంత విలువైన మాటలుగా ఉన్నాయి చూడండి ఆయన జీవితం. సొలొమోను గారు సింహాసనం ఎక్కుతాడు. మళ్ళీ తన కుమారుడికి ఏమండి బెనాయా ఎంత చేదోడు వాదుడుగా ఉంటాడంటే, ఏముందిలే నాన్న టైం అయిపోయింది కదా, కుమారుడికి అంత మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత అవసరం లేదనుకుంటున్నారా? తన కుమారుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడండి ఈ బెనాయా. నమ్మిన బట్టి ఎవరనంటే ఈ బెనాయానండి. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులకి తోడుగా ఉంది ఎవరంటే ఈ బెనాయే. అలాంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలమా అండి? ఎంత పరాక్రమశాలి, ఎంత ఘనత పొందినవాడు, ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నమ్మకం విషయంలో, ఆదరణ కలిగించే విషయంలో, రాజుకి అడ్వైజ్ ఇచ్చేటటువంటి విషయంలో ఎవరు మాట్లాడకపోతే సభలో ఈయన ఒక్కడే మాట్లాడాడు. అందుకు ప్రత్యుత్తరముగా ఎవరు మాట్లాడతలేదు. రాజు కుమారుడిని నిలబెడతాడంటే వృద్ధాప్యంలో ధైర్యాన్ని నింపినటువంటి వాడు. ఇవన్నీ మన బతికి జీవితానికి మాదిరి కాదా అండి? బెనాయా జీవితం నేటి భక్తులకు స్ఫూర్తినిచ్చేదిగా అనిపించట్లేదా? బుద్ధి కలిగించేదిగా అనిపించట్లేదా? బోధ కలిగించేదిగా అనిపించట్లేదండి? ఇలాంటి క్వాలిఫికేషన్ మళ్ళీ ఉన్నాయంటారా? ఆలోచించాలి. ఇప్పుడు కుమారుడు సింహాసనం ఎక్కాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము ఇవన్నీ ఎందుకు రాయించాడంటే వీటి ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 29. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి. ఎవరి యోవాబు? దావీదు గారి కాలంలో యోవాబు దావీదుకి ద్రోహం చేశాడు. కీడు తలపెట్టినటువంటి వారిలో నంబర్ 1 లిస్టులో ఉంటాడు. ఎవరు? ఈ యోవాబు. కుమారుడు సింహాసనం ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. యోవాబు ఎమ్మట ఏం చేశాడు? పారిపోయాడు. సీన్ అయిపోయింది. దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇక